తాడూరు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. తాడూరు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే అంటే ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానివ్వండి, అటు బీసీ రిజర్వేషన్ బిల్లు కానివ్వండి, రెండు బిల్లులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైతే చెప్పిందో అది చేసి చూపిస్తున్నాము, అందులో భాగంగానే మేము ముందుకు వెళ్తున్నామని ఒక మాట చెప్తున్నారు. కేవలం అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు సరిపోదు, దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అదంతా కదిలే అవకాశం ఉంది. అది నిజంగానే సాకారం అవ్వాలంటే ఉన్న ఓన్లీ ఆప్షన్ బీజేపీ పార్టీ కూడా వాటిని ఓన్ చేసుకోవాలన్నది ఇప్పుడు విశ్లేషణ. ఏంటి బీజేపీ పార్టీ వీటిని ఎలా చూస్తుంది? నిజంగానే వీటికి సహకరిస్తుందా? అసెంబ్లీలో సహకరించలేదా? మేము సర్వేని స్వాగతించలేదా? ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కదా. మేము లేనిదే చేయగలుగుతారా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఒక్కటే చేయగలిగిందా? బీజేపీ సపోర్ట్ అనివార్యం కదా, చేశాం కదా. సో తెలంగాణ బిల్లు లాగానే ఈరోజు ఓబీసీల రిజర్వేషన్ బిల్లు కూడా తప్పకుండా పాస్ అవుతుందనే నమ్మకం నాకుంది. మా పార్టీ కూడా స్వాగతించింది. రెండోది, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాల కోసం ఒక క్రెడిట్ తీసుకోవడానికి కోసమా ఓబీసీల పట్ల ఎస్సీల పట్ల చిత్తశుద్ధితో ఈ బిల్లులు పెడుతున్నారా అనేది. పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి అయితే మాత్రం ఇది తీవ్రంగా ఖండించదగ్గది. ఎందుకంటే నిజంగా ఓబీసీ ఎస్సీ ప్రయోజనాల కోసం అవుతే మనం మాట్లాడేటప్పుడు కూడా మేము చేసేసినాం, ఇక పార్లమెంట్ చేతిలో ఉంది, ఇంకా అక్కడ సెంట్రల్లో మీరు చూసుకోవాలి, మీరు చెయ్యాలి, అది కాదు. సభానాయకుడిగా ఎట్లయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారో అదే రకంగా రేపు ఇక్కడ ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని పోయి వీలవుతే జయలలిత మోడల్లో ఈ రిజర్వేషను 42% నేను ఇక్కడ నుండే ఢిల్లీ నుండే పరిపాలన గావిస్తే అప్పటిదాకా నేను తెలంగాణకు పోను అని కూర్చొని మిగతా అన్ని పార్టీల యొక్క ఎంపీలను కానీ లీడర్స్ని కానీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్టుగా కాంగ్రెస్ దీని మీద మేము నిజంగానే పోరాడుతున్నట్టుగా పోరాడితే నిజంగా కూడా డెఫినెట్గా అక్కడ కొంత ఒత్తిడి క్రియేట్ అవుతుంది. పార్లమెంట్లో కూడా అటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే 2-3 విషయాలు ఇక్కడ మనం చర్చించాలి. ఒకటి, సరే ఇప్పుడు మాట్లాడిన సోదరుడు మాట్లాడినారు. నేను ఒక్కటి మాత్రం వారు మాట్లాడిన దాంట్లో కొంత బాధేసింది. ఒక రెడ్డి పుట్టుక పుట్టి నేను పెద్ద మాదిగనే అని చెప్పుకున్నాడు అని అంటే ఆ రెడ్డి పుట్టుక పుట్టి నేను మాదిగనే అని చెప్పుకుంటే మనం చిన్నోళ్ళమా? సో ఇటువంటిది మనం సరే ఏ పార్టీలో ఉన్నా, నేను బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, మనం ఏ పార్టీలో ఉన్నా, మనం పుట్టగానే సమాజం మన కులం పేరుతో మనల్ని పుట్టినారు. సరే నేను కుమ్మరి అయినా ఎస్సీ అయినా ఈ సమాజం అదే టైటిల్ గుర్తిస్తుంది. ఆ తర్వాత ఓబీసీ మూమెంట్కు ఇవాళ ఏ పార్టీలో ఉన్నా మేము ముఖ్యమంత్రి గారికి అనేక సూచనలు చేసినాం. ఓబీసీ ఒక అజిటేటర్గా నన్ను కూడా పిలిచినారు. ఈరోజు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారికి చెప్పినాం, మీరు నిజంగా సంకల్పం, మీ చిత్తశుద్ధి నిజంగా కూడా ఇదే అభినందనీయమే ఇక్కడ చేయడము. కానీ ఈ బిల్లులు లీగాలిటీ కూడా మీరు అన్ని చూసుకొని బిల్లులను పంపించాలి. కొన్ని ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో ముస్లిం మైనార్టీ బిల్లులని కలిపి పంపించడం వల్ల మత ప్రాతిపదికన కోట్లు కొట్టేయడం జరిగింది. సో అటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సభానాయకుడిగా మీ మీద ఉంటుంది. సరే కొంత ABCDE గ్రూప్ ఉన్నది కదా, సో ఆ రకంగా సెంట్రల్లో అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఏదైతే పస్బందా ముస్లిమ్స్ కొన్ని తెగలు మాత్రమే ఇలా వాళ్ళు గుజరాత్ మోడల్ అంటారు, ఇంకోటి అంటారు, అటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మేము ఎక్కడైతే విభేదిస్తున్నామంటే అందరు ముస్లిమ్స్ కూడా ప్రయోజనాలు వస్తాయని చెప్పి ఈరోజు కులగణనలో ముస్లింలందరూ కూడా మేము బీసీలమే అన్నట్టుగా ఈ కులగణనలో సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. వారు సెల్ఫ్గా ఇచ్చిన డిక్లరేషన్ కాబట్టి ప్రభుత్వమే చెప్తుంది, మేము ఎక్కడ ఫోర్స్ చేయలేదు, ఇది మేము సేకరించిన డాటా కాదు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మా ఎన్విరేటర్ పక్కకు సంతకం పెట్టాడు అంతే అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారి సెల్ఫ్ డిక్లరేషన్ల మీద శాంటిటీ ఎంతవరకు ఉంటుంది, ముస్లిం మైనార్టీస్ ఎంతమంది రాసుకున్నారు, ఇది నిజమేనా, ఇవన్నీ కూడా సంశయాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు లీగల్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ రకంగా ఓబీసీ రిజర్వేషన్స్ ఏ రకంగానైతే 27% మనం అమలు అవుతుందో అదే మోడల్లో బిల్లులు చేసి పంపిస్తే తప్పకుండా బీజేపీ పార్టీ కూడా సహకరిస్తుంది. ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు స్వాగతించారు, మా లక్ష్మణ్ గారు ఓబీసీల పట్ల, బండి సంజయ్ గారు అందరూ కూడా పాజిటివ్గా స్పందించినాం. అయితే ఇక్కడ ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ 50% సీలింగ్ ఉంది అని ముందే కాంగ్రెస్ పార్టీ అనకూడదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 50% సీలింగ్ ఎగిరిపోయింది. ఇంకా ఈ లూజ్ క్యాప్ ఇప్పుడు ఉన్నది. కోర్టు కూడా పదే చెప్తా ఉంటారు, ఇందిరాసాన్ కేసు అంటారు, ఆ కేసు అంటారు. నేను యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వినోద్ అన్న కూడా అడున్నాడు కాబట్టి చెప్తా ఉన్నా. కొద్దిగా గంభీరమైన సమస్య. చిదంబరం గారు నేనేమంటున్నా అంటే ఇది లీగల్ గా కూడా మనకి ఇప్పుడు ఎటువంటి అభ్యంతరాలు రావు. దానికి ముందే ప్రభుత్వము ఒక శంకించి వస్తుంది, రేపు పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుంది,
పెట్టకపోయినా ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు వారి సంఖ్య అనుగుణంగా చేసుకోవచ్చు, శాస్త్రీయ పద్ధతిలో లెక్క పెట్టాలన్నారు. నిజంగా మీరు శాస్త్రీయ పద్ధతిలో లెక్క పెట్టినట్టయితే ఆ కాన్ఫిడెన్స్తో మీరు అమలుపరచండి. అమలుపరిస్తే కూడా ఈరోజు కోర్టుకు ఎవరైనా వెళ్ళినా కానీ అవి నిలవవు. ఎందుకంటే 50% సీలింగ్ ఈడబ్ల్యూస్తోనే ఎగిరిపోయింది. రెండోది తీరని అన్యాయం ఎక్కడ జరిగిందంటే చిదంబరం గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతినిధి లేనట్టున్నది, తీవ్రమైనటువంటి ఈడబ్ల్యూఎస్ కి అప్ టు 10% అని మోడీ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ జనాభా అనుగుణంగా ఉంటుంది, ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని అప్ టు 10% అన్నారు. కానీ ఈ రాష్ట్రం ఏం చేసింది? మిగతా అన్ని రాష్ట్రాలలో 7%, 8%, 5% వారికి అనుగుణంగా జనాభా ప్రకారం ఇచ్చినారు, వారికి ఒత్తిడి ఉన్న మేరకు ఇచ్చినారు. కానీ ఇక్కడ 10% ఇచ్చేసిపోయినాడు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు. దాన్ని ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అవి అక్కడే ఓబీసీలకు తీరని అన్యాయం జరిగింది. ఈ రోజు అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేయడం, ఈ రోజు వాకౌట్ చేయడం. ఏది కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఒకవైపు ఏమో కవిత గారు నేనే తీసుకొచ్చినా అని చెప్పి ఆమెనేమో నేనే బీసీల కోసం కొట్లాడినా అందుకే ప్రభుత్వం మెడలు వంచి తెచ్చినామని ఆమె. అరే మేము ఓబీసీ నాయకులం అందరం ఇవాళ 2-3 నెలల నుంచి పోరాడుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో సమావేశాలు పెట్టి ఓబీసీలకు ఏ పార్టీలో ఉన్నా కానీ ఓబీసీలకు న్యాయం జరుగుతున్నప్పుడు పోవాలని మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసి ముఖ్యమంత్రి గారికి అనేక సూచనలు ఇచ్చినాం. వారు కూడా ఏ మాట కా మాట చెప్పాలి, కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు మాత్రం కొంత మేరకు ఇది చెయ్యాలి. అంటే ఆయన మీద వారి నాయకుడు ఒత్తిడి ఉందా లేదా అదంతా అనవసరం, అది కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు అన్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అపాయింట్మెంట్ డిస్కస్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను అభినందిస్తూనే దీన్ని లీడ్ చేసి రేపు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని అడిగి ఒక సభానాయకుడిగా ఇట్లయితే ఎక్కడైతే వివరించినారో అక్కడ కూడా పార్లమెంట్ లో కోఆర్డినేట్ చేసి ఇది తీసుకురావాలని చెప్పి ఒక ఓబీసీ నాయకుడిగా, ఒక ఓబీసీ అజిటేటర్ గా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంతకుముందు కలిసి ఇప్పుడు ఆడికెళ్ళి ఇడికి వస్తా ఉన్నాను.